వన్స్ మోర్ ఇంకొకసారి ఎమ్మెల్యే గెలుస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చాలా వరకు ప్రచారాలు చేసుకుంటున్నారు. అందులోనూ మేడం గారు ఈ మధ్యకాలంలో ఆ పాలకుర్తిలో అసలు కనిపించడం లేదు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నా కూడా మేడం గారు అక్కడ కనిపించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలోనే దేవాదుల ప్రాజెక్టు కూడా వెళ్ళిన సంగతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఫైనల్గా కట్ చేసి చూస్తే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. రాబోయే రోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి బీఫామ్ కూడా రాదు, ఆవిడ గారికి గెలవరని చెప్పేసి యశ్విన్ రెడ్డి గారికి సంబంధించిన ఓ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆ మేడంకి రైట్ హ్యాండ్గా పనిచేసే వ్యక్తి ఈరోజు మాట్లాడిన ముచ్చట మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు వీళ్ళు చూసుకుంటే రేవంత్ రెడ్డి అంటాడు 2034 దాకా నేనే సీఎం అంటే 2047 దాకా నేనే ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మనం చూసినాం. మరి ఈవిడ గారు వచ్చిన ఈ 31 నెలల్లో ఆవిడ గారు చేసింది ఏమైనా ఉందా అంటే ఒక కాలువ తవ్వించే కార్యక్రమాలు చేయలేదు, ఉన్న కాలువల మరమ్మతులు పూడికలు తీసే కార్యక్రమాలు ఏం చేయలేదు, అందులోనూ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కూడా సరిగ్గా పంపిణీ చేయలేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరైన రోడ్లు నిర్మించలేని ఆ యొక్క దుస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. తండాలల్లో ఊర్లల్లో డ్రైనేజ్ సిస్టమ్లు కావచ్చు, లేకుంటే వీళ్ళ 6 గ్యారెంటీలు కావచ్చు, మేడం గారు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఆ తండాలలో కానీ ఊర్లలో కానీ పాలకుర్తి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువతని మా సొంత ఖర్చులతోటి పాస్పోర్టు వీసాలు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్ని సంవత్సరాలకు సంబంధించిన డబ్బులు ఇచ్చి మరి మేము స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతోటి అక్కడ ఉన్న యువతిని కాస్త మేము సీదా అమెరికాకు పంపించి $1 మిలియన్ సంపాదించే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి యశస్విని రెడ్డి గారు చెప్పారు. యువత ఏమో నాగలు పట్టుకొని దున్నుకోవడం మొదలుపెట్టారు. వ్యవసాయం సరిగా సాగడాలని చెప్పేసి అదే యువత తండాలని ఊర్లను విడిచేసి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వలసకు సాగిపోతున్న తరుణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి 31 నెలల నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాలకుర్తి కోసం చేసింది ఏమైనా ఉందా అంటే నోటి మీద టక్కుని రావడానికి ఒక 5 పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటిదాకా ఏది కూడా లేదు. మహిళల గురించి ఏదో పెట్టారు, ఆ మధ్యలో మహిళా సాధికారితనో ఏదో సంథింగ్ పెట్టారు. పెడితే అందులోనూ చాలా వరకు మహిళలు ఎట్లా మహిళలు ఏ విధంగా ముందుకు వచ్చారు, మహిళలకు ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు చక్కగా ప్రోగ్రాం పెట్టారు. చాలా సంతోషం, చాలా వరకు సంతోషం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అది పెట్టే బదులు అక్కడ తొర్రూరు అనే ఒక ఊరు ఉంటుంది, ఇక్కడ మనం జనగాం పోయే రూట్లో తొర్రూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి దగ్గర గత ప్రభుత్వంలో నిర్మించిన కేసీఆర్ గారి హయాంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క హయాంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు. అక్కడ అది పేదోళ్ళకి ఇస్తే ఈ మేడం గారు ఏం చేశారు, లేదు అక్కడ ఎవరు ఉండదని చెప్పేసి అందరినీ ఖాళీ చేయించేశారు. అక్కడ కొడుకులు చుట్టాలు పాలోళ్ళు ఎవరు లేని 2 మహిళా వృద్ధులు ఉన్నారు. నేను దాని వృద్ధ మహిళల పైన 3 సార్లు వీడియోలు తీస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కనీసం స్పందన కూడా లేదు. అక్కడ మహిళలు మేము ఈ స్థాయిలో ఉంచుతామని చెప్పి అదే ఝాన్సీ రెడ్డి గారు కానీ లేకుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ ఈ మహిళల్ని ఎందుకు పట్టించుకోలే? ఒకసారి కాదు కదా, 3 సార్లు వీడియోలు తీసి పెట్టాం కదా. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మీద ఏదైనా వీడియో చేస్తే పోలీసుల నుంచి ఫోన్ చేపిస్తారు, బాగానే ఉంది, అరెస్టులు చేపిస్తారు, జైలుకి పంపిస్తారు. మరి అదేవిధంగా మీ పరిపాలన చక్కగా లేదు, మీ పరిపాలనలో వృద్ధ మహిళలు ఈ విధంగా గోసపడతా ఉన్నారు. వాళ్ళకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిస్తే వాళ్ళు బ్రతుకుతారు కదా. అందులో వాళ్ళు ఈరోజు అదే డబుల్ బెడ్రూమ్ మెట్ల కింద బతుకుతూ ఉన్నారు. వర్షం వచ్చినా వరద వచ్చినా చలొచ్చినా ఎండొచ్చినా ఆ యొక్క మెట్ల కిందనే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. మళ్ళీ అందులోనూ వాళ్ళపైన కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యాలు, ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో వీళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి కట్టినట్టుగా, ఏదో వీళ్ళ తండ్రుల సొమ్ముతోటి తీసుకొచ్చి కట్టినట్టుగా చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు. అదేవిధంగానే ఆ వృద్ధ మహిళలను చూడకుండా వాళ్ళ సామాన్లు బయటికి విసిరేయడము. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వల్లే మాత్రమే బతుకుతున్నారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా చిల్లి గవంతు కూడా రాలే అబ్బా. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే మరి ఏం జరిగింది, మరి ఏం మాట్లాడారు అనే దానిపైన మరొకసారి మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఇట్లారా ఎవరంటే నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే పనిచేశాను, ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలవడు, కేసీఆర్ని దించి తప్పు చేశాము అనిపిస్తుంది. 2.5 ఏళ్ల కాలయాపన చేసి 5,000 ఉద్యోగాలు అంటే నేను మా ఇంటికి పోయి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఈ 5,000 ఉద్యోగాలలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 పోస్టులు కూడా రావు. రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మమ్మల్ని ముంచాడు. ఇగో గీ తిరిగ వార్త. మరి ఆ వార్త వచ్చినట్టుగానే ఇక్కడ మనకు ఆ వ్యక్తిని కూడా ఒకసారి ప్లే చేసుకునే కార్యక్రమాలు చేద్దాం. వినూరు ఒకసారి. వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ దేవరుకుల మండలం. నేనేంటంటే దేవరుకుల మండలంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పనిచేసి వచ్చిన నేను ఇంకా ఇప్పటికి నా పేరు యశస్విని రెడ్డి గారికి నరేష్ దేవరుకుల అంటే నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ పిఎతో
వీళ్ళతో. బట్ కాకపోతే నేను కూడా ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్. లాస్ట్ టైం నేను బాగా ప్రిపరేషన్ అయినా, బట్ కాకపోతే నాకు దురదృష్టం కొద్దో ఏం కొద్దో ఇంకొక 2-3 మార్క్స్ ఎస్ఐ మిస్ అయినా. సో ఎస్ఐ మిస్ కాగానే ఏం చేసినాను, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మనకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు, కేసీఆర్ ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత 2.5 years 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు 5 ఏళ్ళు ఉద్యోగాలంటే ఇప్పుడు నేను ఇంటికి పోయిన మా ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి, ఇప్పుడు ఏం చెప్తా నేను ఈ 5 ఏళ్ళు ఉద్యోగాల్లో. సరే నేను 5 ఏళ్ళు ఉద్యోగాలు ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను. మా ఉమ్మడి వరంగల్కి దాదాపు 100 పోస్టులు కూడా రావు. 100 పోస్టులో 3 వరంగల్ కమిషనరేట్ లో 3 జిల్లాలు ఉన్నాయి. జనగాం జిల్లా ఉంది, వరంగల్ రూరల్ ఉంది, వరంగల్ అర్బన్ ఉంది. 3 జిల్లాలు దాదాపు మనకు ఒక 3 lakhs మెంబర్స్ అని ఉంటారు నిరుద్యోగులు. అట్లాంటి దానికి ఒక అట్లాంటిది 5,000 పోస్టులు ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి? పనిచేసినారు కాంగ్రెస్ ఈ రోజు ఏమనిపిస్తున్నా ఓట్లు ఏమని చెప్పినారు? పని చేసినా అంటే నమ్మినాం. 10 సంవత్సరాలు కూడా నీంత ప్రవర్తిస్తున్న వాటి అరే వాడు పోతే వీడని వచ్చి మంచిగా చేసిన నమ్మినాం. నట్టేట ముంచి ఏం చేస్తున్నాడు ఇప్పుడు 5 ఏళ్ళు ఉద్యోగాలని పల్లీలు జిల్లాలు లెక్క పడేస్తున్నాడు, రూపాయలు 2 రూపాయలు లెక్క పడేస్తున్నాడు. 7 ఏళ్ళు ఉద్యోగాలు ఇప్పుడు 7,400 ప్లస్ పీజీ మన బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు పెట్టిండు. ఆ ప్లస్ 7,400 ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతం 3 పోస్టులు. అందులో దాదాపు 4,000 పోస్టులు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోతే మిగతా 3,000 ఉద్యోగాలకి ఎవరి కోసం కొట్టాడమంటున్నారు. లెక్కలతో సహా దంచి పడేసిండు ఈ వ్యవహారాల పరంగా చూసుకుంటే. అయితే ఇదేం కల్పితం కాదు కదా. ఇప్పుడు విత్ ఆధారాలతోటి మీకు చూపెట్టే కార్యక్రమాలు చేస్తారు. అందుకు పాలగుర్తికి సంబంధించిన దేవరూపులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శశిరెడ్డి గారికి రైట్ హ్యాండ్, అదేవిధంగా నరేష్ ఇక్కడికి రమ్మంటే అని చెప్పేసి ఆ పేరు గుర్తుండే అంత కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తి అంట తను. ఈరోజు ఆయనకి ఏం దక్కింది? బాధ తప్ప ఏం లేదు. ఈరోజు మైక్ ముందుకు పోయి మాట్లాడుకునే బాధ తప్ప ఏం లేదు. మరి ఎమ్మెల్యే శశిరెడ్డి గారి యొక్క పంతిరి ఆడుంది. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిండు, పాలగుర్తిలో కాంగ్రెస్ గెలుచుడు కష్టమని చెప్పింది కదా. నేను చెప్తున్నా వినుర్రి, కాంగ్రెస్ పార్టీ ఆ మొలక నాటినా కూడా ఆ గింజ మురిగిపోతుంది తప్ప మొలకెత్తడం మాత్రం కుదరదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కొసదాకా సీఎంగా ఉంటే రెండోసారి కూడా సీఎంగా ఈయననే ఉంచాలని చెప్పేసి ఒకవేళ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మళ్ళీ బీఫామ్లు ఇచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారికి ఇస్తే ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు మొదలుగా కేసీఆర్ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో 30 మందిని తీసేస్తా ఉన్నాడో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన 50 మందిని తీసేయబోతున్నాడు, అంటే మార్చేయబోతున్నాడు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మొదటి స్థానంలో మొదటి ప్లేస్ నుంచి తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఎమ్మెల్యే శశిరెడ్డి గారికి బీఫామ్ ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి మనకు నెల క్రితమే దీనిపైన సమాచారం అందింది. అదే విషయంపైన మనం వీడియో కూడా చేశాం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే శశిరెడ్డి గారికి పాలకుర్తిలో బీఫామే ఉండదు. ఇప్పుడు వాళ్ళు పనితీరు బాగాలేదు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది, కాంగ్రెస్ అసలు ఎట్లుందని చెప్పేసి ఆయన ఇంటర్నల్గా సర్వే మీనాక్షి నటరాజన్ ద్వారా ఆయన చెప్పిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒకవేళ చివరిదాకా నేనే సీఎంగా ఉంటే నెక్స్ట్ సీఎంగా నన్నే ప్రకటిస్తే నేను ఎవరెవరిని ఉంచుకోవాలా, ఏ ఎమ్మెల్యే పనితీరు ఎవరిది ఉంది, గ్రౌండ్ లెవెల్ ఎవరికి మంచి పేరుందని చెప్పేసి ఆయన ఇంటర్నల్గా సర్వేలు జరిపిస్తే అందులో 64 ఎమ్మెల్యే లిస్టుల పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో బీఫామ్ ఇవ్వకూడదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆ నియోజకవర్గంలో 0, వీళ్ళు మాటలకు తప్ప ప్రజల్లో లేరని చెప్పేసి మొదటి స్థానంలో పాలగుర్తి నుంచి ఎమ్మెల్యే శశిరెడ్డి గారి యొక్క లిస్టే పోయిందట. అంటే అభివృద్ధిలో నిల్లు, మాటలు మాట్లాడే దాంట్లో ఫుల్లు, ప్రచారాలు అయితే జోర్దార్. ఏఐని ఎవరైనా ఉపయోగించుకుంటారో లేదో కానీ ఎమ్మెల్యే శశిరెడ్డి సోషల్ మీడియా మాత్రం బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటుంది. ఎంత గొప్పగా యూజ్ చేసుకుంటున్నారంటే ఇక దాని గురించి మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇక అంత ఘోరంగా వాళ్ళు ఏఐ తోటి వన్స్ మోర్ ఎమ్మెల్యే పాలకుర్తి అని చెప్పేసి ఏఐ తోటి ఇంకొకసారి గెలుద్దామని చెప్పేసి ఏఐ తోటి అక్షరాలతోటి వీడియోలతోటి బ్రహ్మాండంగా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. నేనేం మాట్లాడుతున్నా అంటే ఈ మధ్యలో చాలా వరకు మన ఇదే ఆర్జీటీవీ తరఫున పాలగుర్తిలో గ్రౌండ్ రిపోర్ట్ జరిపితే పాలగుర్తిలో ఎమ్మెల్యే శశిరెడ్డి గారికి 10,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కంప్లీట్గా చూసుకుంటే ఆ 10,000 ఓట్లు కూడా వీళ్ళ అనుచరులది మాత్రమే పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని సగానికి సగమన పడాలి కదా. ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ఇట్లనే సున్నం పెట్టిరు మేడం గారు.
ఇప్పుడు ఆ నరేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండి సోషల్ మీడియా నడిపే వ్యక్తి ఈరోజు ఆయనకే సున్నం పెట్టినప్పుడు వేరే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఎట్లుంటుందో. ఘోరమైన పరిస్థితి, ఊహించలేని పరిస్థితి అక్కడ. సో ఇలా జరిగినందుకే, ఈ విధంగా కార్యక్రమాలు సాగినందుకే ఎమ్మెల్యే శశిరెడ్డి గారి గ్రాఫ్ అక్కడ పడిపోతుంది. ఇప్పుడు మేడం గారికి అక్కడ గెలిచే సందర్భాలు మాత్రం ఎట్టి పరిస్థితులు లేవు. ఝాన్సీ రెడ్డి గారు నిలబడినా, లేకుంటే ఇటు ఎమ్మెల్యే శశిరెడ్డి గారు నిలబడినా, లాస్ట్కి అమెరికా డాలర్లు తీసుకొచ్చి పంచినా జనాలంతా పిచ్చిగా గుడ్డిగా నమ్మే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన చూసిర్రు కదా, 31 నెలలు వీళ్ళు చేసింది ఏదైనా ఉందా అంటే ఏది లేదు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు వేసిన రోడ్లే ఉన్నాయి, ఆయన నిర్మించిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, ఆయన ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళే ఉన్నాయి, ఆయన తీసుకొచ్చిన చెరువు పూడికలు, ఏదో కాలువ, అక్కడ కాలువ తీస్తూ ఉన్నారు చాలా వరకు ఆ ప్రాంతానికి నీళ్లు రావడానికి. ఆ పాలగుర్తి దగ్గర ఏదో ఒక రిజర్వేర్ ఉంది, గతంలో కాంగ్రెస్ నిర్మించిన రిజర్వేరు. ఆ రిజర్వేర్ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు గారు కాలువలు తీస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఆ కాలువల్ని పూర్తి చేసే కార్యక్రమం లేదు ఎమ్మెల్యే శశిరెడ్డి గారు. ఆ కాలువలు వస్తే అక్కడ దుబ్బ ప్రాంతాలు కానీ చిలకలు కానీ వాళ్ళ భూముల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎడారిగా కనబడుతున్న ఆ ప్రాంతంకి వస్తే పచ్చగా పడే అవకాశం కూడా ఉంది. భూగర్భ జలాలు అక్కడ ఇప్పటిదాకా బోర్లు వేస్తే బోర్లు పడని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఒకవేళ బోర్ పడితే వానాకాలంలో మాత్రమే 10 నిమిషాలకు ఆగిపోసే అంత కెపాసిటీ ఉన్న గ్రౌండ్ లెవెల్ ఉంది అక్కడ. ఒకవేళ అదే కాలువ కనుక శాంక్షన్ అయ్యి నీళ్లు ప్రవహిస్తే ఆ పొలాలు పచ్చగా మారడము, పుష్కలమైన నీళ్ళతోటి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రజల బ్రతుకులు కూడా మారుతాయి అక్కడ. కానీ ఇప్పటిదాకా ఎమ్మెల్యే శశిరెడ్డి గారు అవన్నీ చేయడం లేదు. ఎమ్మెల్యే శశిరెడ్డి గారు ఎట్లుందంటే పరిస్థితి, సంవత్సరానికి 8 నెలలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు. సంవత్సరానికి 8 నెలలు, అందులో 4 నెలలు మాత్రమే పాలగుర్తిలో ఉంటున్నారు. మరి ఆవిడ ఉండేది ఏదో రిబ్బన్ కట్ చేసుడు, ఇందిరమ్మ ఇండ్ల దగ్గర పోయి రిబ్బన్ కట్ చేసుడు, తర్వాత ఏదైనా ప్రోగ్రాంలో పోయి అక్కడ రిబ్బన్ కట్ చేసుడు, రిబ్బన్లు కటింగ్ చేసుడు తప్ప మేడం గారు ఇప్పటిదాకా ఆ కంకర రాయిని కూడా కింద బేస్మెంట్లో పోసే కార్యక్రమాలు ఇప్పటిదాకా జరగల. ఆవిడ గారు వచ్చినప్పటి నుంచి ఏ గిరిజన బిడ్డలు ఆవిడ గారిని ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుట్లా ఎమ్మెల్యే శశిరెడ్డి గారు ఫస్ట్లో ఉన్నారు భారతదేశంలోనే. బీజేపీ కన్నా మొదటి స్థానంలో ఎమ్మెల్యే శశిరెడ్డి గారే ఉన్నారు. వాళ్ళ మీద ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో పంపించే చరిత్ర ఆవిడ గారికే ఉంది. అందులోనూ ఆవిడ గారు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఇది నా పార్టీ అని చెప్పేసి జేబులో పైసలు తీసుకొని పెట్టి గెలిపించిన ఆ కాంగ్రెస్ కార్యకర్తలుగా సున్నం పెట్టుట్లా మేడం ఎమ్మెల్యే శశిరెడ్డి గారు 31 నెలల్లో రికార్డు క్రియేట్ చేసిర్రు. అందుకనే 2028లో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ మెడల్ సత్కరించబోతున్నారు. గ్లోబల్ వైడ్గా గ్రేటెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి మెడల్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. ఆ రోజు మనందరం కూర్చొని చప్పట్లు కూడా కొడదాం, ఒక మూలన కూర్చొని చప్పట్లు కొడదామని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నప్పుడు చెరువులు నిండే, గుడి కార్యక్రమాల్లో గుడి అభివృద్ధి జరిగినాయి, చాలా వరకు గుళ్ళు నిర్మించారు. ఏదైనా పండగ పబ్బం వస్తే ఎర్రబెల్లి దయాకర్రావు గారు సంతోషాలతోటి వాళ్ళకు చాలా వరకు వాళ్ళతో మమేకమై ఆర్థికంగా కానీ ఇంకేదో విషయంలో కానీ మమేకమై కలిసి ఉండేటోళ్ళు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ప్రజలు ఎప్పటికీ మమేకమయ్యే మనిషి. ఇప్పటికి కూడా ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ఓన్లీ ఆర్జీటీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అది వచ్చిందని కాదు. ఎవరైనా వెళ్ళుర్రి, ఒక్కసారి అడుగుర్రి పరిస్థితి ఎట్లా ఉందని ఒక్క మాట అడుగుర్రి, అంతే. కథ సీన్ మారిపోద్ది అక్కడ. ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే శశిరెడ్డి పరిపాలన బాగుంది అనే చెప్పేటోళ్ళు లేరు అక్కడ, ఎవరు కూడా చెప్పేటోళ్ళు లేరు. ఒక్కటి ఎమ్మెల్యే శశిరెడ్డి గారు టక్కున ఈ 31 నెలల్లో మేము ఇది చేసామని చెప్పడానికి ఏదైనా ఉందా? వేరే విషయాలు మనకొద్దు. ఆవిడ గారు ఎన్నికల సందర్భాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అదే విషయంగా చెప్తాం. మేడం గారు ఏమని చెప్పారంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళు నిధులు ఇచ్చినా లేకున్నా 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాదని చెప్పేసి ఎమ్మెల్యే శశిరెడ్డి గారు చెప్పిన విషయాలు మనం అందరం విన్నాం. మరి ఈరోజు నిజంగానే అది జరిగిందా అనేది చాలా వరకు డౌట్లు అయితే మనకు వినబడతా ఉన్నాయి. చూద్దాం పరిపాలన ఎట్లా ఉండబోతుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశం మాత్రం అక్కడ లేదు. ఎమ్మెల్యే శశిరెడ్డి గారికి మాత్రం బీఫామ్ ఇచ్చడం మాత్రం అసలే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన ఈ యొక్క నరేష్ గారు చెప్పిన మాట పరంగా చూసుకుంటే, పాలగుర్తిలో కాంగ్రెస్ అనే విత్తనాన్ని నాటినా కూడా అది అదే మట్టిలో మురిగిపోతుంది తప్ప మొలకెత్తే కార్యక్రమం ఉండదు. ఎంత చేసినా కూడా ఉండదు. అక్కడ బీఆర్ఎస్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అక్కడ బీఆర్ఎస్ యొక్క 6th గేర్ వేసి రెడీగా కూర్చున్నారు. 6th గేర్ వేసేది ఆ బీఆర్ఎస్ వాళ్ళు కాదు, 6th గేర్ వేసేది అదే కాంగ్రెస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారు 6th గేర్ వేసి కూర్చోవడానికి.
ఎన్నికలు వచ్చుడే లేటు, బ్యాలెట్లు బద్దలయ్యే విధంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అక్కడ. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ప్రజలు చెప్తున్న ముచ్చట, జనం చెప్పే ముచ్చట, నిజమైన ముచ్చట తప్ప కల్పితాలనేది ఇక్కడికి లేదు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారికి మాత్రం ఫైనల్గా చెప్పాలంటే బీఫామ్ వచ్చుడు కష్టం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పేస్తున్న విషయాలు కూడా అది ఆధారాలతో కూడా మీకు చూపెట్టే కార్యక్రమాలు చేస్తాం.